ఇక మీద ఈ ఇల్లు వదిలి పారిపోయావో నన్నెలా బంధించి ఉంచలేవు. నన్ను వదిలు. అయ్యగారి క్షమాపణ అడుగు, అప్పుడే నిన్ను వదిలిపెడతా. రౌడీ పోకిరి విధవా, ఎంతసేపు ఖైదీగా ఉంచుతావో నేను చూస్తాను. వదిలు. మీరు స్వేచ్ఛగా ఉండాలంటే ఒక్క మార్గం ఉంది. అయ్యగారి దగ్గర క్షమాపణ అడగండి. ఆ తర్వాత మీరు స్వతంత్రంగా మీ ఇంటికే వెళ్ళిపోవచ్చు. వెళ్ళను. నువ్వు చెప్పింది వినను. అమ్మా, నేను క్రికెట్ ఆడుకోవడానికి వెళ్తున్నాను. వదినా, నేను కొన్ని డాక్యుమెంట్స్ ప్రింట్అవుట్ తీసుకోవాలి, నేను తీసుకొస్తాను. సరేనా? मिलके भी दोनों हैं अजनबी, कैसी है ये दास्तां వదినా, అయ్యో, నా తల ఏం లేదు. నన్ను చంపాలని వదిలు. చూస్తున్నారు. వదిలు నన్ను. వదిలు. వదిలు. వదిలు నన్ను. వదిలు. వదలమంటున్నానా? ప్రియా, మోనికి వచ్చిన త్వరగా రండి. దీన్ని కట్టిపడేయడానికి నాకు సహాయం చేయండి. అది సరే అన్నయ్య, ఇప్పుడు ఎందుకు తను కట్టిపడేయాలి? కోటలో ఉండేదా, సర్కస్ లో ఉండేదా? ఉదయాన్నే రూమ్ అంతా క్లీన్ చేశాను. అంతలోపల ఈ రూమ్ పరిస్థితి చూసావా? అయ్యో, వాటిని తర్వాత క్లీన్ చేసుకోవచ్చు. ముందు నాకు సహాయం చేయండి. వస్తున్నాను. ఎప్పుడు తిని పట్టుకుంటాను. అవకాశం లేదు. ఇంటిని శుభ్రంగా పెట్టుకోవాలని ఆలోచించట్లేదు, కానీ చెత్త చేసి పెడుతుంది. మీరు గట్టిగా కట్టండి. తను అడవి పిల్లిలా ఉంది. తన గోళ్ళతో గట్టిగా గిచ్చేసింది. వదలండి నన్ను. కొట్టండి. వదలంటున్నాను కదా. వదలు. వదలు. ఇలా మిమ్మల్ని కట్టి పడేసి ఉంచాల్సినది నా ఆశ కాదు. అయ్యగారితో క్షమాపణ అడగండి. వీటన్నిటిని వెంటనే ఆపేస్తా. నేనేం చేయాలో నువ్వు నాకు చెప్పక్కర్లేదు. ఏది మంచో ఏది చెడో అదే నేను చేస్తాను. అలా అయితే మహారాణి ఇంటి నుంచి వెళ్ళదా? మన తలపైన కూర్చుని భజన చేస్తుందేమో. రియా, తన బలాన్ని చూసావా? అక్కడ తను ఏమేమి తినేదో. బాటల్ నా తలపైన చాలా గట్టిగా తగిలింది. చాలా నొప్పిగా ఉంది. కళ్ళు తిరుగుతున్నట్టు. అరే వదినా, నేను చెప్పేది వినండి. తను వదిలేయండి. సూరజ్ అనే తను చూసుకుంటాడు. మీరు రండి, మీ తలకి ఐస్ గడ్డ పెడతాను. తనను వదిలిపెట్టద్దు. అన్నయ్య తన్ని వదలలే, మీరు రండి. ఈ నగరంలో ఉన్న ధాన్యం మొత్తం అలా పొంగి పొరలాలి. గుడిలో చేసే అన్నదానంలో ఏ కొరత ఉండకూడదు. ఇలా చూడు అనురాగ్, నువ్వు తండ్రి కాబోతున్నావు, నేను తాతని కాబోతున్నాను. ఈ ఊరికి వినపడేటట్టు చెప్పు, ఈ గులాబ్ సింగ్ పరంపరకి వారసుడు వస్తున్నాడని. మావయ్య, అది నేను ప్రెగ్నెంట్ గా ఉంటేనే కదా కుటుంబానికి వారసుడొస్తాడు. నా కడుపులో బిడ్డ ఏమీ లేదు మావయ్య. ఇప్పుడు నువ్వేమన్నావు? అప్పుడు ఇన్నాళ్లుగా మమ్మల్ని అసలు నువ్వేం చేస్తున్నావు? ఇన్నాళ్లుగా నీ భార్య అబద్ధం చెప్పింది, అది ఎందుకు తెలుసుకోలేదు? మన అందరి నమ్మకాన్ని ఒమ్ము చేసి ఇది పెద్ద తప్పు చేసింది. దీనికి శిక్ష వేసి తీరాలి. ఇవాళ నుంచి, ఈ క్షణం నుంచి, ఇప్పటి నుంచి దీనికి నీకు ఎటువంటి సంబంధం లేదు. ఇక మీద ఈ గులాబ్ సింగ్ కోటలో తన నీడ కూడా పడకూడదు. వెంటనే ఈ నిమిషమే తనను మెడబెట్టుకుని గెంటే చెయ్యి. మావయ్య, మీరేమంటున్నారు? వెళ్ళు, ఈ ఇంటి నుంచి వెళ్ళు. ఏమండి? బయటికి వెళ్ళు. బయటికి వెళ్ళమని చెప్పాను. బామా, మీరైనా ఆయనతో చెప్పండి బామా. మా కుటుంబానికి వారసుని ఇవ్వలేకపోయావు, నిన్నెందుకే ఇక ఇంట్లో ఉంచుకోవడం? లేదు.
మా ఇంట్లో పొద్దుపోయిందంటే అందరికీ పొద్దుపోయినట్టే. లేవండి. మీరు ఆనందంగా నిద్రపోవాలంటే నేరుగా మీ నాన్నగారి దగ్గర సారీ అడిగి ఆ తర్వాత మీ మహాలికి వెళ్ళి నెమ్మదిగా నిద్రపోండి. నేను క్షమాపణ అడుగుతానని కలలు కనకు. ఖచ్చితంగా నువ్వు ఆయన దగ్గర క్షమాపణ అడగాల్సిందే. ఒక్కసారి ఆ ఫోన్ దొరికితే చాలు, అప్పుడు చెప్తా నీ పని. ఒంటరిగా వంటగదిలో కష్టపడుతున్నాను. ఎవరైనా ఉన్నారా లేరా? రియా, కావ్య. సారీ వదినా, ఈ రోజు నేను ఉద్యోగానికి ఫస్ట్ టైం వెళ్తున్నాను, అందుకని త్వరగా వెళ్ళాలి. నేను కావాలంటే రియాని సాయం చేయమని చెప్పనా? మీకు ఓకేనా? రియాని సాయం అడగాలంట. నాకు సాయం చేయడానికి ఎవరు వద్దు. అందరికి వాళ్ళ గురించే ఆలోచన. నా కట్లెప్పు, నాకు ఆకలేస్తుంది. సరే, తినడానికి ఏమైనా తీసుకొస్తా. క్షమాపణ అడగక ముందే చచ్చిపోకూడదు కదా. ఏమైంది కోడలా? నీకు ఎందుకని మొహం అంతా చెమటలు పట్టా? అరే, నీకే తెలుసు నువ్వు ఇంటి వారసుని మోస్తున్నావని. అలాంటప్పుడు జాగ్రత్తగా ఉండాలి. వెళ్ళి రెస్ట్ తీసుకో. వెళ్ళు. అనురాగ్. హే ఖుష్బు, చూసుకొని రావా, పద. ఏమంటే హే, ఉండు ఒక్క నిమిషం, నేను తీస్తాను. వెళ్దామా, పద. నీకు కారం ఇష్టం లేదని పెద్దమ్మ నా దగ్గర ముందే చెప్పారు. నువ్వు దీన్ని తిన్న తర్వాత మీ మహాలికి పరిగెత్తుకుంటూ వెళ్ళిపోతావు. వెళ్ళి మీ నాన్నగారి కాళ్ళ మీద పడి క్షమాపణ అడుగుతారు. ఇదిగో, దీన్ని తినండి. ఇప్పుడు ఏమైంది మీకు? ఇప్పుడు వరకు ఆకలి ఆకలి నరిచారు, భోజనం తెచ్చి పెడితే అసలు తినట్లేదు. మీరు చచ్చిపోవాలనుకున్నారా ఏంటి? ఇదిగోండి, భోంచేయండి. తినండి. ఇతని ధ్యాస అటువైపు తిప్పి ఆ ఫోన్ తీసుకోవాలి. ఏంటి మీరు ఇలా ప్రవర్తిస్తున్నారు? ఇలా ఎవరైనా మొహం మీద ఊస్తారా? నేను కావాలని ఏం చేయలేదు, కానీ నువ్వు కావాలని ఎక్కువ కారం వేసావు కదా. వెళ్ళి వేరే ప్లేట్ లో భోజనం పెట్టుకోనరా. హలో హలో, ఇలా చూడండి రాజకుమారి, మా ఇంట్లో ఎప్పుడు ఒక కూర ఒక వేపుడు చేయడమే అలవాటు. దాన్ని మీరు నా మీద ఊసి మొత్తం నాశనం చేశారు. ఇక్కడ మేమందరం ఇదే తింటున్నాం. నువ్వు ఇష్టపడినట్టుగా తినాలనుకున్నావంటే మీ నాన్నగారి దగ్గర సారీ అడిగి మీ ఇంటికి వెళ్ళి మీకు ఇష్టం వచ్చినట్టు తినొచ్చు. అయితే మరి నువ్వు మీ నాన్న చెప్పేటట్టు చేయొచ్చుగా.
ఎల్లి మీ నాన్న దగ్గర క్షమాపణ అడిగి ఈ రౌడీజం ఆపే కనీసం క్షమాపణ అడగడానికి నీకు సరైన కారణమన్నా నా ఉంది. ఇల్లు ఇంకా నా పర్సనల్ విషయాల్లో తలదూర్చడానికి మీకు ఎలాంటి అర్హత అయితే లేదు. నీకు కూడా నా పర్సనల్ మ్యాటర్స్ ఇంటి గురించి మాట్లాడే అలాగా హక్కు లేదు. ఈ కష్టాన్ని మీరే ఎంచుకున్నారు మేడం. మీరు సీదా మహాల్ నుంచి మా ఇంటికి వచ్చారు, అందుకే మీకు ఇవన్నీ ఆటలుగా ఉంది. ఏసీ కారులో వెళ్తున్నప్పుడు అద్దాన్ని దించి చూస్తేనే ఈ ప్రపంచంకున్న ఇంకొక మొహాన్ని చూడొచ్చు. ఇక్కడ బయట వేడి గాలి కొడుతుంది కదా, అది మనుషులతో పాటు మనసుని కాల్చేస్తుంది. నీళ్ళు నీళ్ళ నీళ్ళు నీళ్ళు మీరు ఇక్కడున్న బోరు నీళ్ళే తాగలేరు. అలా ఉన్నప్పుడు ఈ ఇంట్లో ఉన్న మిగతా విషయాల్ని ఎలా తట్టుకుంటారు? మేము చాలా బీదవాళ్ళం మేడం. మిమ్మల్ని చూసుకొని అన్నం పెట్టే అంత డబ్బులు మా దగ్గర లేవు. మీరు ఎంతకాలం క్షమాపణ అడగడానికి లేట్ చేస్తారో అంతవరకు మా ఇంట్లో ఉన్న వాళ్ళు కూడా కష్టపడతారు. ముఖ్యంగా మా ఇంటికి ఇబ్బంది అవుతుంది.